శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. కన్యారాశి వారికి రాబోతున్నటువంటి ఈ యొక్క గురుమూఢమి, అదేవిధంగా రవిగ్రహ సంచారం ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయని చూద్దాం. గురుమూఢమి అంటే వచ్చేటప్పటికి గురువు రవి యొక్క కలయిక అనేది దీని యొక్క పరమార్థం. అంటే గురువు రవి కలవటం వల్ల గురువు తనకు ఉన్నటువంటి శక్తిని కోల్పోవడం అనేది జరుగుతుంది. అది కూడా రాబోతున్నటువంటి మనకు వచ్చేటప్పటికి జూన్ 14 నుండి ఈ యొక్క రవిగ్రహ సంచారం అనేది జరుగుతున్నది. 16వ తారీఖు వరకు కూడా, అంటే జూలై 16వ తారీఖు వరకు కూడా నెల రోజుల పాటు రోజుకి 0.58 డిగ్రీస్ ఈ యొక్క రవిగ్రహ సంచారం అనేది జరుగుతుంటుంది. ఇక జరిగేటువంటి యొక్క కార్యక్రమంలో ఈ యొక్క ప్రక్రియలో వచ్చేటప్పటికి మనకు చూసినట్లయితే గురువు తన యొక్క బలాన్ని కోల్పోవడం జరుగుతుంది. ఇటువంటి ప్రభావం అనేది ఇటువంటి ఈ రాశి వారి మీద, కన్యారాశి వారి మీద ఎలా ఉంటుందనేది చూద్దాం. కన్యారాశి వారి మీద రవిగ్రహ సంచారం ఎప్పుడైతే గురువు రవితో కలవడం వల్ల రవి యొక్క బలం అనేది అలాగే ఉండటం వల్ల దాని యొక్క ప్రభావం ఈ రాశి వారికి ఒక పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తుంది. ముఖ్యంగా వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. ఉద్యోగాలు అన్వేషణ అనేది ఎవరైతే చేస్తున్నారో వారికి ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలతో పాటు నూతన అవకాశాలు అనేది ఎక్కువగా అందిపుచ్చుకోగలుగుతారు. వచ్చేటువంటి ఉద్యోగాల్లో కూడా, అది చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో కూడా మీ యొక్క ప్రాబల్యాన్ని పూర్తిగా చూపించగలుగుతారు. మీ యొక్క సుప్రిమసీని బాగా చూపించగలుగుతారు. తద్వారా వచ్చేటప్పటికి మీకు ఒక మంచి రికగ్నిషన్ అనేది రాగలుగుతుంది. ఉద్యోగపరంగా చాలా ప్రెజర్ అనేది ఎక్కువగా ఉంటుంది రాశి వారి మీద. ముఖ్యంగా ఎందుకంటే సప్తమంలో శనిగ్రహ సంచారం జరుగుతుంది. దాని యొక్క ప్రెజర్ అనేది రాశి వారి మీద ఎక్కువగా ఉంటుంది. ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది ఉంటుంది. కొన్ని విషయాలు మర్చిపోవటం, కొంచెం లేట్గా రెస్పాండ్ అవ్వటం అనేది కూడా ఎక్కువగా ప్రభావం అనేది ఉంటుంది. దానికి కారణం వచ్చేటప్పటికి సప్తమంలో ఉన్నటువంటి యొక్క శనిగ్రహ సంచారం అనేది దీని మీద ప్రభావం అనేది ఉంటుంది. ఆ యొక్క ప్రభావం అనేది తద్వారా వచ్చేటప్పటికి ఈ రాశి వారికి కొంచెం నెగిటివ్గా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ రవిగ్రహ సంచారం అనేది ఒక పాజిటివ్ యాక్ట్గానే చెప్పచ్చు. తద్వారా వచ్చేటప్పటికి రాశి వారికి పేరు ప్రఖ్యాతులు అనేది ఉంటాయి. పేరు ప్రఖ్యాతులు అంటే వీరు రాసినటువంటి వ్యాసాలు, ఎవరన్నా సరే మీరు రాసినటువంటి వ్యాసాలు కానీ, లేకపోతే రచించినటువంటి పుస్తకాలు కానీ, చేసినటువంటి వీడియోగ్రఫీ ఏదైతే ఉంటుందో, అంటే ఎవరైనా ఇక మీడియా రంగంలో ఉండేటువంటి వారికి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు అనేది పొందగలుగుతారు. 10 మందిలో రికగ్నైజ్ అవుతారు. మీరు చేసినటువంటి విషయాలకి క్లియర్గా మంచి డిమాండ్ అండ్ రిక్వైర్మెంట్ అనేది కూడా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకూలంగా ఉండేటువంటి సమయంగానే ఈ యొక్క పరిస్థితి అనేది చెప్పవచ్చు. గురుగ్రహ సంచారం అనేది యాక్చువల్గా గురువు రవితో కలవటం అనేది ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఇప్పుడున్నటువంటి రాజస్థానంలో జరుగుతున్నటువంటి ఇది ఒక మంచి పరిణామంగానే చెప్పచ్చు. పేరు ప్రఖ్యాతులు అనేది రాగలుగుతాయి. అదేవిధంగా ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ ఇంకా ఎవరికైతే రానటువంటి వారు ఉన్నారో, ఇన్ ప్రాసెస్లో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఒక మంచి ప్రమోషన్ రావటం, లేకపోతే మంచి ఉద్యోగ అవకాశం రావటం, ఆ ఉద్యోగ అవకాశాన్ని అందిపుచ్చుకోగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఉండేటువంటి ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్స్లోనూ బయటికి రావాలి అంటే ఉద్యోగపరంగా మార్పు చేర్పులు అనేవి తప్పకుండా తీసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. కుటుంబ భారాన్ని మోయాలి అంటే ఉద్యోగపరంగా ఒక 10 రూపాయలు ఎక్కువ సంపాదించగలిగితే ఆ 10 రూపాయలని ఇంట్లో 10 మందికి నేను ఉండేటువంటి వారికి, ఎవరైతే ఉండేటువంటి కుటుంబాల్లో ఉండేటువంటి వారికి వారి యొక్క కోరికలు తీర్చడం కోసం అది ఉపయోగపడతాయని చెప్పి నమ్మగలుగుతారు. దానికి తగిన విధంగానే మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు అనేవి ఒక ఆశాజనకంగా మారతాయి. ఉద్యోగ అవకాశాల్లో కూడా రాబోతున్నటువంటి నెల రోజుల పాటు ఇక రవిగ్రహ సంచారం అనేది పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది ఈ రాశి వారికి. కానీ ఈ రాశి వారికి ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రెజర్ అనేది అలాగే ఉంటుంది. ఉద్యోగపరంగా మీరు పనిచేయడం ఇష్టం లేనటువంటి వారు మీకు ఉన్నవి లేనివి అన్నీ మీ మీద భారాన్ని మోపి మీరు చేసేటువంటి పనిని ఒక ఆటగా చూసేటువంటి వారు ఎక్కువ అవుతారు. మీ గురించి బ్యాడ్ ప్రాపగాండా చేసి మీ వెనకాల మాట్లాడుకునేటువంటి వారు ఎక్కువ అవుతూ ఉంటారు. ఇలాంటి వారు ఎంతమంది మీ వెనకాల మాట్లాడుకున్నా సరే ఆ విషయాలన్నీ ఒక చెవితో విని మర్చిపోవాలి. అనవసరంగా ఇలాంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు, మన మనస్సుని బాడు చేసుకోకూడదు అనేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఉండేటువంటి గ్రహస్థితి అనుకూలంగానే ఉంది. ఖర్చు విషయం అనేది కొంచెం ఎక్కువగానే ఖర్చు అవుతూ ఉంటుంది. ఖర్చు పెట్టేది ఎంత ఖర్చు పెట్టినప్పటికీ కూడా నా కుటుంబం కోసమే నేను ఖర్చు పెడుతున్నాను, వృధా ఖర్చు పెద్దగా ఏం పెట్టట్లేదు అని చెప్పి మీ అంతటా మీరే ఒక సమాధానపరుచుకునేటువంటి ఒక పరిస్థితులు రాగలుగుతారు.
ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క రాబోతున్నటువంటి 14వ తారీఖు నుండి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తుంది. అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే ముఖ్యంగా గ్రూప్స్, సివిల్స్, ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవుతున్నటువంటి వారు, పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు, మరియు అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి కూడా ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి పొందగలుగుతారు. 10 మందిలో మీ యొక్క విద్య అనేది ఒక గుర్తింపు పొందడం అనేది కూడా జరుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితిగానే చెప్పచ్చు. అనుకూలమైనటువంటి రవిగ్రహ సంచారం పూర్తి యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది రాబోతున్నటువంటి ఈ యొక్క రోజు. కానీ కొంతమందికి మీరు ఎంత సహాయం చేసినప్పటికీ కూడా ఆ సహాయాన్ని మర్చిపోయేటువంటి వ్యక్తులు ఉన్నటువంటి సమాజంగా దీన్ని మీరు పరిగణిస్తారు. కొంతమంది మీ మీద ఉన్నవి లేనివి చెప్పేటువంటి వారిని ఎటువంటి విధంగా వీరిని పరిగణించాలి, వీరి స్నేహితులుగా జీవితంలో మళ్ళీ తిరిగి వీరిని యాక్సెప్ట్ చేయకూడదు అనేటువంటి ఒక స్థితిలోకి వెళ్తారు. స్త్రీలతో సత్సంబంధాలు ఏర్పరచుకోవాలి అని చెప్పి భావించడం జరుగుతుంది. కొన్ని విషయాలు ఏవైతే జరగాల్సినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలని స్త్రీల ద్వారా సామరస్యపూర్వకంగా జరిపించుకోవాలని చెప్పి భావించడం జరుగుతుంది. కోర్టు సంబంధితమైన వ్యవహారాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీల విషయాల్లో ఇటువంటి ముందడుగు వేయాలి అని చెప్పి ఒక ఆలోచనలోకి రాగలుగుతారు. ఈ యొక్క మధ్యవర్తి పంచాయతీల విషయాల్లో మీరు తీసుకున్నటువంటి ఒక నిర్ణయాలు కొన్ని విషయాల్లో ఎవరిని పెట్టుకొని ముందుకు వెళ్తే మనం బెటర్గా ఉంటుంది. ఎందుకంటే వైవాహిక జీవితంలో ఈ యొక్క కష్టాన్ని మనం భరించలేం. పునర్వివాహ ప్రయత్నాలు ఆరంభించాలి, చేయాలంటే ఎవరి సహాయం తీసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనకు రాగలుగుతారు. ఆ తీసుకున్నటువంటి ఆలోచనకి తగిన విధంగానే ఒక అడుగు ముందుకు వేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. కోర్టు వివాదాలకి స్వస్తి పలకాలి, జీవితంలో ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఒక ఆలోచనకు రాగలుగుతారు. పునర్వివాహ ప్రయత్నాలు ఆరంభించాలని చెప్పి నిర్ణయించుకుంటారు. పిల్లల ఎదుగుదల మానసిక సంతృప్తిని ఇస్తున్నప్పటికీ కూడా పిల్లలు ఎదుగుతున్నటువంటి స్థితి మానసిక సంతృప్తికి ఒక మంచి ఆశాజనకంగా ఉంటుంది. వారి జీవితంలో ఏదో విధంగా వారి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానంలో స్థిరపడగలుగుతారు. మా జీవితం ఎలాగో అయిపోయింది, పిల్లలు వారి జీవితంలో ఒక మంచి స్థాయిలో స్థిరపడితే చాలు అనేటువంటి ఆలోచనకు రాగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క నెల రోజులు సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కొద్దిగా ప్రెజర్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది, వర్క్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫ్యామిలీ లైఫ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయాలకి తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క నెల రోజుల పాటు అంటే రాబోతున్నటువంటి 14వ తారీఖు నుండి మరియు అదేవిధంగా 16వ తారీఖు వరకు కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వచ్చినప్పటికీ హనుమాన్ చాలీసా పఠించండి. మరియు అదేవిధంగా విద్యార్థులు వటవృక్షం చుట్టూరు ప్రదక్షిణ చేయడం, వటవృక్షం కింద దీపారాధన చేయండి, మేధ దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించండి. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి.